కళ్ళున్నోడు ముందు మాత్రమే చూస్తాడు, దిమాగున్నోడు దునియా మొత్తం చూస్తాడు. అలా చూసినోడు దునియాను దున్నేస్తాడు. మస్క్ మాత్రమే సరిపోయే డైలాగ్ ఇది. భవిష్యత్తును ఈరోజే ఊహించి భవిష్యత్తుకు బాటలు వేసిన వ్యాపారవేత్త, ప్రపంచ వ్యాపార సామ్రాజ్యాన్ని ఏలుతున్న రారాజు. ట్రంప్ గెలుపుతో అమెరికా రాజకీయాల్లో వెలిసిన పొలిటికల్ స్టార్. ఇంతకీ ఎవరి మస్క్? ఆయన జీవితం ఎలా మొదలైంది? వ్యాపార రంగాన్ని ఆయన ఎలా మార్చేశారు? టెంపరితనం, అహంకారం కలిస్తే మస్క్ అమెరికన్ పాలిటిక్స్ లో ఎప్పుడో స్టార్. ట్రంప్ గెలుపుతో రైన పెరిగిన ఆదాయం, 25 లక్షల కోట్లు దాటిన ఎలన్ మస్క్ సంపద. అసలెవరీ మస్క్? ఇంతలా ఎలా ఎదిగాడు? ఎలన్ మస్క్ ఒక తెలివైన, నిబంధనలు ధిక్కరించే అకారణ కోపిష్టి ధనవంతుడు. ప్రపంచంలో చాలా మందికున్న ఫీలింగ్ ఇది. ఆటో పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన వీరుడు. సొంత రాకెట్ను అంతరిక్షంలోకి పంపిన తరువాత ధీరుడు. సోషల్ మీడియా దిగ్గజాన్ని సొంతం చేసుకున్న ట్రెండ్ సెట్టర్. మస్క్ అంటే ఇది అని చెప్పడం కుదరదు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఇప్పుడు ప్రపంచ వ్యాపార రంగాన్ని ఏలుతున్న అపర కుబేరుడు మస్క్. 10 ఏళ్ల తరువాత ప్రపంచం ఎలా ఉంటుందో, దునియాను అంచనా వేయగల నేర్పరితనం, అనుకున్న దానికోసం ఎంత దూరమైనా వెళ్లే ధైర్యం, ఇదే మస్క్ను ప్రపంచ వ్యాపార సామ్రాజ్యానికి రారాజును చేసింది. ప్రపంచంలో ఒక్కడు కాదు, ప్రపంచానికి ఒక్కడిలా నిలబెట్టింది. అమెరికాలో గెలిచింది ట్రంప్ అయినా గెలిపించింది మాత్రం మస్కే. మస్క్ లేకుండా ట్రంప్ విజయాన్ని ఊహించడం కూడా కష్టమే. ఆ స్థాయిలో ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. ట్రంప్ అలా గెలిచాడో లేదో, మస్క్ సంపద భారీగా పెరిగింది. $300 బిలియన్. అంటే మన కరెన్సీలో మస్క్ సంపద 25 లక్షల కోట్లు దాటేసింది. మస్క్ సంపద ఈ మార్కుకు చేరుకోవడం 3 ఏళ్ల తరువాత ఇదే మొదటిసారి. మస్క్ కు చెందిన టెస్లా స్టాక్ 28% పెరిగింది. దీంతో ఆయన సంపద 50 బిలియన్లు పెరిగి $313.7 బిలియన్ చేరుకుంది. 2022 జనవరిలో $340.4 బిలియన్ $300 బిలియన్ పైగా సంపద కలిగిన ఏకైక వ్యక్తిగా మస్క్ నిలిచారు. ఆ తరువాత మళ్లీ ఇప్పుడు ఆ స్థాయిని చేరుకున్నారు. మస్క్ తరువాత $230 బిలియన్ జెఫ్ బెజోస్ రెండో స్థానంలో ఉన్నారు. లారీ ఎల్లిసన్ $202 బిలియన్, బెర్నార్డ్ ఆర్నాల్డ్ 172, బిల్ గేట్స్ 162, లారీ పేజ్ 160, సెర్గీ బ్రిన్ $151 బిలియన్, స్టీవ్ బాల్మేర్ 147, వారెన్ బఫెట్ $146 బిలియన్ సంపదతో టాప్ 10లో ఉన్నారు. ఈ జాబితాలో $97.1 బిలియన్ ముఖేష్ అంబానీ 17వ స్థానంలో ఉండగా, $92.3 బిలియన్ గౌతమ్ అదానీ 18వ స్థానంలో ఉన్నారు. లక్షల కోట్లు సంపాదించిన మస్క్ పుట్టింది మాత్రం ఓ మధ్యతరగతి ఇంట్లో. మస్క్ పుట్టింది దక్షిణాఫ్రికాలో. ఆయన స్కూలింగ్ అంతా అక్కడే జరిగింది. తరువాత టాక్స్, ఎకనామిక్స్, టెక్నాలజీ రంగాలపై ఆసక్తిని పెంచుకున్న మస్క్ 1992లో కెనడాలోని క్వీన్ యూనివర్సిటీలో చేరారు. అక్కడి నుంచి పెన్సిల్వేనియా యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ అయ్యారు. ఆర్థిక భౌతిక శాస్త్రాల్లో డిగ్రీలు సంపాదించారు. 1995లో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో పిహెచ్డి చేసేందుకు చేరి 2 రోజుల్లోనే చదువు వదిలేశారు. సొంత ఆలోచనలకు వ్యాపార రూపం ఇచ్చేందుకు బయటకొచ్చారు. ఆ రోజుకు తెలియదనుకుంటా ప్రపంచాన్ని ఏలబోతున్నాడని. ఒక్కడిగా మొదలైన మస్క్ ప్రయాణం ఇప్పుడు ఒకే ఒక్కడుగా మార్చేసింది. సోదరుడు కింబాల్తో కలిసి ఆన్లైన్ సిటీ గైడ్ సాఫ్ట్వేర్ కంపెనీ జిప్2ని మస్క్ స్థాపించారు. ఇదే అతని మొదటి విజయం. ఇది వెబ్ డైరెక్టరీ సేవలను అందించేది. ఈ స్టార్టప్ ను 1999లో $307 మిలియన్ కాంపాక్ట్ అనే సంస్థ కొనుగోలు చేసింది. 1999లోనే X.com అనే ప్రత్యక్ష బ్యాంకును స్టార్ట్ చేశారు. తరువాత ఈ సంస్థ పేపాల్ గా మారింది. ఇది ఆన్లైన్ పేమెంట్ వ్యవస్థల్లో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చింది. 2002లో స్పేస్ ఎక్స్ ను ప్రారంభించారు మస్క్. ఇది ప్రైవేట్ రాకెట్ కంపెనీగా
అంతరిక్ష పరిశోధనల్లో సంచలనాలు సృష్టించింది. 2003లో టెస్లా కార్ల కంపెనీని ప్రారంభించారు. ప్రపంచ కుబేరుడిగా మస్క్ ను ఎదిగేలా చేసింది ఇదే. 2004లో తన ఇంటర్నల్ జాగ్వార్ కార్లను విడుదల చేసిన మస్క్ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ ను క్రియేట్ చేశారు. 2006లో సోలార్ సిటీ సంస్థను ప్రారంభించారు. తరువాత బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ నమూనాతో న్యూరాలింక్ కంపెనీని స్టార్ట్ చేశారు. సొరంగాలు తవ్వే ది బోరింగ్ కంపెనీని ప్రారంభించి దానికి కో-ఫౌండర్ గా ఉన్నారు. ఇలా కొత్త ఆవిష్కరణలకు ప్రాధాన్యమిస్తూ కంపెనీలు స్టార్ట్ చేస్తూ కొన్ని ఇతర కంపెనీల్లో పెట్టుబడులు పెడుతూ వ్యాపార రంగంలో దూసుకుపోతున్నారు. టెస్లా, స్పేస్ ఎక్స్, సోలార్ సిటీ సంస్థల ద్వారా ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు మస్క్. యాప్టిట్యూడ్ ఆయన బిజినెస్ చేసిన వాటిలో కూడా ప్రధానంగా టెస్లా కార్ల కంపెనీ పర్యావరణ కాలుష్య రహిత ఎలక్ట్రిక్ వెహికల్ తయారు చేయాలనేది, అలాగే సోలార్ ఎనర్జీలో ఆయన ప్రవేశం ఉంది. స్పేస్ ఎక్స్ స్పేస్ వైపు చూడటం, అంటే ప్రోగ్రెసివ్ అప్రోచ్ టు ఇష్యూస్, టెక్నాలజీని ప్రోగ్రెసివ్గా, అంటే ఏదైతే సమాజానికి మానవాళికి ఉపయోగపడుతుంది కావాల్సిందనే దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాడు ఆయన. స్పేస్ ఎక్స్ తయారు చేసిన ఫాల్కన్ 1-9 రాకెట్లు ఆయన కంపెనీ నుంచి వచ్చిన అద్భుతాలు. ఎలక్ట్రిక్ కార్ల పరిశ్రమలో టెస్లా మోడల్ ఎస్, ఎక్స్, వై వాహన రంగానికి కొత్త దారి చూపించాయి. రైల్వే టెక్నాలజీ అభివృద్ధికి సంబంధించిన హైపర్ లూప్ అనే కొత్త ఆవిష్కరణ చేశారు. ఇది 100 కిలోమీటర్ల ప్రయాణాన్ని కేవలం నిమిషాల్లోకి మార్చేయనుంది. ఇక సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ను 2022లో సొంతం చేసుకున్నాడు మస్క్. ఈ ప్లాట్ఫామ్ ను ట్రంప్ కోసం పర్ఫెక్ట్ గా ఉపయోగించారు. ఆయన గెలుపులో కీలక పాత్ర పోషించారు. మస్క్ అంటే విజయాలు మాత్రమే కాదు, వివాదాలు కూడా. వ్యాపారంలోనే కాదు, వ్యక్తిగతంగా కూడా ఆయన కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ గా మారిన సందర్భాలు అనేక ఉన్నాయి. ఆయన మాటలు ప్రపంచానికి స్ఫూర్తినిచ్చిన రోజులు ఉన్నాయి, చిరాకు తెప్పించిన రోజులు ఉన్నాయి. ఎంతో మంది కలల స్థానంలో ఉన్న మస్క్కు కూడా ఓ కల ఉంది. ఇంతకీ ఏంటా డ్రీమ్? ఆయన జీవిత లక్ష్యం ఏంటి? విజయాలే కాదు, మస్క్ పేరుతో వివాదాలు, వ్యాపారంలో వ్యక్తిగతంగా కాంట్రవర్సీ. మస్క్ జీవిత లక్ష్యం ఏంటి? తన డ్రీమ్ కోసం మస్క్ చేస్తుందేంటి? టెస్లా సీఈఓ, స్పేస్ ఎక్స్ యజమాని, ఇవేవీ ఆనందం ఇవ్వడం లేదు అన్నట్లుగా మస్క్ తీరు కనిపిస్తోంది. ఆయన ఆలోచనలు, ఫైనాన్షియల్ డెసిషన్స్ ప్రపంచ కుబేరులను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. కొత్త ఆవిష్కరణలు కంపెనీలను శక్తివంతంగా నడపడం, వాటి ద్వారా అపారమైన సంపదను సృష్టించే కళలో మస్క్ గొప్ప ప్రావీణ్యం సంపాదించారు. ఆధునిక సాంకేతికతను అభివృద్ధి చేసి జనాలకు అందించడం, కొత్త ఇన్నోవేషన్ను కనిపెట్టడమే తన జీవిత లక్ష్యమని చాలా సందర్భాల్లో మస్క్ వెల్లడించారు. ఖగోళ పరిశోధనలు మరిన్ని చేయడంతో పాటు మనిషికి మార్స్ మీద నివాసాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఆలోచనలను చేస్తున్నట్లు మస్క్ చెప్పాడు చాలాసార్లు. నిజానికి అతని కల అదే, జీవిత లక్ష్యం కూడా అదే. ప్రపంచవ్యాప్త సామ్రాజ్యం విస్తరించాలనే కోరిక ఉంది, కానీ ఇప్పటికే టెస్లా కార్ల కంపెనీ కొంత వెనకబడుతున్నటువంటి వాతావరణం ఉంది. ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలనే బలమైన కోరిక ఎలన్ మస్క్ ఉంది వ్యాపారంలో. దానిలో ఆ దేశాల్లో రాజకీయాలు ప్రభావితం చేయడం కోసం అనే ప్రశ్న వస్తే చెప్పలేం. అది బహుశా ఆయన ఇష్టం కూడా కాదు. ఎందుకంటే ఒక దేశంలో రాజకీయాలు ప్రభావితం చేయడం కూడా ఒక వ్యాపారవేత్తకి రాజకీయాల్లో పూర్తి స్థాయిలో దిగి విజయవంతం అయితే తప్పితే అంత ఈజీ కాదు. మనసుకు ఏది అనిపిస్తే అది మాట్లాడేయడం, నోటికి ఏది వస్తే అది చెప్పేయడం మస్క్కు అలవాటు. దీంతో విజయాలు మాత్రమే కాదు, మస్క్ పేరుతో వివాదాలు కూడా చాలానే ఉన్నాయి. సోషల్ మీడియాలో డైరెక్ట్ టార్గెట్ చేస్తూ ఘాటు పోస్టులు పెట్టే మస్క్ మీద అమెరికాలో చాలా కేసులున్నాయి. ఇక పౌరసత్వం విషయంలోనూ ఆయన మీద కాంట్రవర్సీ నడుస్తోంది. వ్యాపారాల దగ్గర నుంచి పెళ్లిళ్లు, పిల్లల వరకు చాలా వివాదాలు ఎదుర్కొన్నారు. మస్క్కు 11 మంది సంతానం. మొదటి భార్య జస్టిన్ కు జన్మించిన తొలిబిడ్డ అనారోగ్య కారణాలతో 10 వారాలకే చనిపోయింది. ఆ తరువాత ఆ జంట ఐవీఎఫ్ పద్ధతిలో 5 పిల్లలకు జన్మనిచ్చింది. 2008లో వారిద్దరూ విడిపోయారు. తరువాత బ్రిటన్ నటి తాలులాహ్ రిలేను పెళ్లి చేసుకున్నాడు. వారికి సంతానం లేదు. ఆ తరువాత కెనడియన్ గాయని గ్రిమ్స్ తో సంబంధం నడిపించారు. వారికి 3 పిల్లలు. తన ప్రతిష్టాత్మక సంస్థ బ్రెయిన్ టెక్నాలజీ స్టార్టప్ న్యూరాలింక్ లో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్ తోనూ మరో 3 పిల్లలకు జన్మనిచ్చినట్లు ఈ మధ్య మస్క్ చెప్పాడు.
మస్క్ జస్టిన్ దంపతులకు పుట్టిన జేవియర్ అలెగ్జాండర్ కొంతకాలం క్రితం అమ్మాయిగా మారారు. తన తండ్రితో కలిసి జీవించకపోవడంతో పాటు ఆకారం లేదా ఇతర ఏ రూపంలోనూ ఆయనతో సంబంధం లేకుండా ఉండాలని కోరుకుంటున్నట్లు జేవియర్ వెల్లడించాడు. జేవియర్ పేరును జెన్సా విల్సన్ గా పేరు మార్చుకున్నారు. ట్రంప్ గెలుపుతో భయమేస్తోందని, దేశం విడిచి వెళ్లాలని అనుకుంటున్నట్లు ఎన్నికల ఫలితాల తరువాత జేవియర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకటు పిల్లలు భార్యలంతా ఒక దగ్గర ఉంటే ఒకరికొకరు సహకరించుకుంటారని, అందరికీ సమయం కేటాయించడం వీలవుతుందని భావించిన మస్క్ 300 కోట్లు ఖర్చు చేసి ఓ ఇల్లు కొనుగోలు చేశాడు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ విజయంలో మస్క్ కీలక పాత్ర పోషించాడు. ప్రత్యేకంగా పొలిటికల్ యాక్షన్ కమిటీలు నియమించి $119 మిలియన్ విరాళమిచ్చి ట్రంప్ గెలుపులో ప్రధాన పాత్ర పోషించి ఇప్పుడు ప్రపంచమంతా తన గురించి మాట్లాడుకునేలా చేస్తున్నారు మస్క్.